ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఉదయమ్మ గారికి కాంతమ్మ తల్లితో పరిచయము 1993 సంవత్సరం. ఉదయమ్మకు స్నేహితురాలైన రజితమ్మ సాయిబాబా భక్తురాలు. ఆమె ద్వారానే కాంతమ్మ పరిచయము ఉదయమ్మకు జరిగినది. ఉదయమ్మకు ఆమె తన చిన్నతనము నుండి, అంటే పెండ్లీయుడు కాక మునుపు నుండి కూడా దేవుడు అంటే ఎలా ఉంటారు, నేను దేవుడిని చూడాలి అనే కోరికలు ఎక్కువగా ఉండేవి. తాను చదువుకుంటున్న టైంలో కూడా మాస్టారు చెప్పే పాఠాలు, కథలు, పురాణాలు ఎంతో శ్రద్ధగా వింటూ భక్తి తత్వంతోనే ఉండేది ఉదయమ్మ. అసలు ఉదయమ్మ తల్లిగారు మహా విజ్ఞాన సంపన్నురాలు. ఉదయమ్మ గారిది చిన్న ఫ్యామిలీ అయినా కూడా చాలా విలువలు కలిగినటువంటి కుటుంబము. భక్తిపూరితమైన ఆనంద పరవశముని, దైవాన్ని చూడాలనే తపన, దైవము అంటే గొప్ప విలువలని భావించి చిరకాలము నుండి దేవుని చూడాలి, దేవునితో మాట్లాడాలి, అసలు దేవుడు ఎలా ఉంటాడు, అసలు దేవుడు ఎవరు అనే ప్రశ్నలతో సాగుతున్న తరుణములో రజితమ్మ ఇంటికి కడప నుండి సాయిరామ స్వామి అను సాయి భక్తులు వచ్చారు. ఆ మహనీయతా తత్వమును కలిగిన ఆ సాయిరామ స్వామిని రజితమ్మ ఉదయమ్మ ఇంటికి తీసుకుని వచ్చారు. సాయిరామ స్వామి గారిని చూసిన తరువాత ఉదయమ్మ స్వామిని ఒక ప్రశ్న అడిగారు. నాకు దైవం అంటే ఎలా ఉంటారో చూడాలని నా కోరిక అని సాయిరామ స్వామిని అడిగారు. దైవం అనేది ఏ రూపాన ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అని చెప్పగలిగి మనకు వివరించగలిగిన గురువునైనా సరే చూపించండి నాకు అని ఉదయమ్మ సాయిరామ స్వామిని అడిగారు. ఈ సాయిరామ స్వామి వారికి షిరిడి సాయిబాబా భక్తులు మన జిల్లాలో కోకొల్లలుగా ఉన్నారు. అలానే ఆయనకు మన నెల్లూరు నందు కానీ, నెల్లూరు జిల్లాలో కానీ ఏ దేవాలయాలు ఎక్కడెక్కడనున్నవో మంచి అవగాహన ఉంది. అప్పుడు ఆ స్వామి నేను అడిగిన ప్రశ్నకు, అనగా ఉదయం అడిగిన ప్రశ్నకు సమాధానముగా, అమ్మ కాంతమ్మ తల్లి అని నెల్లూరుకు అతి సమీపంలోనున్నది, ఆమె మంచి పవర్ఫుల్ అని అన్నారు. ఆమె ఎక్కడ ఉంటారు అంటే పొదలకూరు నుండి 6 కిలోమీటర్లు, నెల్లూరు నుండి గంట ప్రయాణమని చెప్పినారు. స్వామి అలా చెప్పిన 15 రోజులకు డేగపూడికి వెళ్ళి అమ్మను కలిశాను. 1993న నెల గుర్తులేదు, కానీ తొలిసారి అమ్మను మా అమ్మ నేను డేగపూడిలో కలిశాము. ఉదయమ్మ నెల్లూరు నుండి డేగపూడికి అమ్మ కాంతమ్మ తల్లి దర్శనార్థం పోయే సమయానికి అమ్మ ఒక రాగి చెట్టు దగ్గర కూర్చుని ఉన్నారు. ప్రక్కన సుబ్బారెడ్డి స్వామి నిలబడి ఉన్నారు. అమ్మ ఇసుక నీటి యజ్ఞం చేయుచున్నారు. ఉదయమ్మ తల్లిగారు అమ్మ కాంతమ్మ తల్లి చెంతకు పోయి నిలుచుని అమ్మ కాంతమ్మ తల్లిని చూస్తున్నారు. వారిలో ఒకరు ఉదయమ్మను మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగారు. నెల్లూరు నుండి అని చెప్పినాము. కానీ మేము చెప్పే మాట సుబ్బారెడ్డి స్వామి విని దర్శనానికని నెల్లూరు నుండి 2 మహిళలు వచ్చి ఉన్నారు అని అమ్మకు చెప్పారు. నాకు తెలుసునురా అని అమ్మ అన్నది. వెంటనే అమ్మ ఉదయమ్మ చీర పట్టుకుని కండలేరు వాగుదాకా తీసుకెళ్ళి ఉదయమ్మ చీరను సగము చించి నీటిలో ముంచి దబరుతో నీటిని ముంచి అమ్మ ఉదయమ్మ చేతికి ఇచ్చినది. ఉదయమ్మ సగము చీరలోనే ఉన్నది. ఏమే బుడ్డాయ్, ఏం కావాలి పద పోదాం మన ఇంటికి అన్నారు అమ్మ కాంతమ్మ తల్లి. అంటే వెంటనే అమ్మగారు సుబ్బారెడ్డి స్వామి, మణిస్వామి, కృష్ణయ్య స్వామి, మా అమ్మ, నేను
అందరం కలిసి నెల్లూరు ఇంటికి వచ్చేసినాము. ఉదయం మా ఇంటిలో అమ్మగారు 15 రోజులు ఉండిపోయారు. ఒకరోజు కాంతమ్మ తల్లి, నేను, సుబ్బారెడ్డి స్వామి అందరము పడుకొని ఉన్నాము. అమ్మవారి పాలెం నుండి సుందరయ్య స్వామి అని ఒక ఆయన వచ్చారు. అమ్మ పరిచయం కాకముందు ఈ సుందరయ్య స్వామి ఆంజనేయ స్వామిని కొలుచుకోమని నాకు చెప్పారు. ఇంతలో అమ్మని చూడాలని వెళ్ళడము, అమ్మ మన ఇంటికి రావడము జరిగినది. సుందరయ్య వచ్చే సమయానికి అమ్మ కాంతమ్మ తల్లి వాల్చైరులో వెనకకు వంగి వాలి పడుకుని ఉన్నారు. అమ్మ పాదాల దగ్గర నేను పడుకున్నాను. నాకు ఒక చిన్న కళ, అద్భుతమైన దర్శనం. ఆ కళలో కాంతమ్మ తల్లి మూతి ఆంజనేయ స్వామి మూతిలా పొడవాటి తోక చేతిలో పట్టుకుని కాంతమ్మ తల్లి దర్శనమిచ్చారు. నాకు మెలకువ వచ్చింది. అమ్మ కాంతమ్మ తల్లి నాకు ఒక కళలోనే ఒక నిర్ధారణ ఇచ్చారు. 15 రోజులు మన ఇంటి దగ్గరుండి కూడా ఇసుక నీటి యజ్ఞము చేయుచున్న అమ్మగారు సుందరయ్యను చూసి, ఆ వచ్చిన సుందరయ్య మన ఇంటిలో కూర్చుండగానే సుందరయ్య చెప్పిన ఆంజనేయుని నేనే, సాయిరాం బాబాని నేనే, స్వామిని నేనే అని చెప్పిన కాంతమ్మ తల్లి గురువు దైవం నేనేనే అని చెప్పింది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అన్నారు. శ్రీ గురవే నమః అని అన్నారు కాంతమ్మ తల్లివారు. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ జై జై కాంతమ్మ జయకారిణి నీవమ్మ. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ జై జై కాంతమ్మ జయకారిణి నీవమ్మ. మరువరనుకుంటాను ఈ విజయభాస్కరుడను. మరికొన్ని మంచి మాటలతో మీ ముందుకు వస్తాను రాబో ఎపిసోడ్ నందు.